నమస్తే. సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పరిమి సత్తిపండు, పెనుమత్తి రామ్కుమార్లు మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కాస్ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, వలవల తాతాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాముతో కలిసి మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఈ రోజు మీ హామీలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గుర్తించారండి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అన్ని కూడా నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి ఈ రోజు మీ అందరికి కూడా మరోసారి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలియపరుచుకుంటూ, శుభ్రంగా ఉంచుకుంటూ అలాగే మున్సిపల్ కార్మికులు కూడా మన ఊరిని అంత శుభ్రంగా ఉంచుకుంటారని నా అభిప్రాయం. మన మున్సిపల్ కార్మికులు బాగుంటే అంటే గృహిణి బాగుంటే ఇల్లు బాగుంటుంది, అట్లాగే మున్సిపల్ కార్మికులు బాగుంటే మన ఊరు బాగుంటుంది. మీరు కూడా ఆలోచించండి, ఎవరైతే మనకి రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని, మన ఇంటిని బాధ్యతాయుతంగా ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే మంచి వ్యక్తులు, అది కూడా ఆలోచించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.